హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం పినోకియో 5th ఎపిసోడ్ని చూద్దాం. ఒకవేళ మీరు ముందు ఎపిసోడ్స్ చూడకపోతే వెంటనే చూసండి, లేకపోతే మీకు ఈ ఎపిసోడ్ అసలు అర్థం కాదు. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు టాల్బో ఒక అతని దగ్గర ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న డెడ్ బాడీ ఎక్కడుందా అని తెలుసుకోవడానికి. అయితే ఆ వ్యక్తి ఎవరో ఒకరు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్తాడు. అప్పుడు ఆ తీసుకెళ్లిన వ్యక్తి యొక్క అడ్రస్ ఏమైనా చెప్పగలరా అన్నప్పుడు ఆ వ్యక్తి మీకు ప్రూఫ్ లేకుండా ఏమీ చెప్పలేము, ఎందుకంటే మీరేమవుతారో వాళ్ళకు మాకు తెలియదు కాబట్టి మేము చెప్పలేము, సారీ అని చెప్పేస్తాడు. బాధతో తన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో టాల్బో రెడీ అవుతూ ఉంటాడు ఎక్కడికో. ఇటువైపు చూస్తే చోయిన్హా కూడా ఎక్కడికో రెడీ అవుతూ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ నాన్న వీళ్ళిద్దరితో చూడు, ఒకరు రిపోర్టర్, ఇంకొకరు షాప్లో సేల్స్ గర్ల్, బాగుంది, ఇద్దరు రిపోర్టర్స్ అవుతానన్నారు కదా, ఏమయ్యారు మీరు ఇద్దరు అని అంటాడు. అప్పుడు పాపం చోయిన్హా చాలా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అని వాళ్ళ నాన్నకు మాత్రం చాలా సంతోషం, ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి ఉండరు కాబట్టి. అలా వెళ్తున్నప్పుడు చోయిన్హా టాల్బోతో నువ్వు రిపోర్టర్ అయినప్పుడు నాకేం కోపం లేదులే, నువ్వెందుకలా నాతో మాట్లాడట్లేదు అని అంటుంది. అప్పుడు టాల్బో, నువ్వు నా శత్రువువి, నువ్వు నాతో మాట్లాడకు, అయినా మన ఇద్దరి మధ్య ఉన్నాయి, నువ్వు నాతో మాట్లాడడం అస్సలు మంచిది కాదు అంటుంది. అప్పుడు టాల్బోతో చోయిన్హా, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అసలు అంటుంది. అప్పుడు నువ్వు రిపోర్టర్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు చోయిన్హా ఒక చెప్పుని తన మీద విసురుతుంది. నువ్వు చాలా చెడ్డవాడివి అనుకుంటూ అరుస్తూ ఉంటుంది పాపం. కానీ టాల్బో ఇదంతా తన మీద ఉన్న కోపంతో కాదు, వాళ్ళ అమ్మ మీద ఉన్న కోపంతో చేస్తూ ఉంటాడు. చోయిన్హాని ఒక షాప్లో మనం చూస్తాం. అయితే తను ఏడ్చుకుంటూ పాపం వచ్చిన వారికల్లా తన బాధను చెప్తూ ఉంటుంది. నాకు రిపోర్టర్ అవ్వాలని ఆశగా ఉంది, కానీ నన్ను రిజెక్ట్ చేసేసారు. ఈ పినాకియో ప్రాబ్లం వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, మీరు ఎవ్వరు ఇలా ఇబ్బంది పడకూడదు అంటూ వచ్చిన వాళ్ళందరినీ సతాయిస్తూ ఉంటుంది. ఒక అతనికి తన బాధ చెప్తున్నప్పుడు తలపైకెత్తి చూస్తుంది. అతనికి ఎవరో కాదు, ఇన్ని రోజులు తిని మెసేజెస్ చేసినటువంటి కిమ్జో. అయితే ఇటువైపు చూస్తే టాల్బో ఆఫీస్లో ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో రాసుకుంటూ ఉంటారు. ఏంటా అని వెళ్ళి చూసినప్పుడు వాళ్ళందరూ ఇవి ఈ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఆఫీసర్ యొక్క క్యారెక్టర్స్. ఇందులో ఒక అతను చాలా కోపిష్టి అన్నప్పుడే ఆ పర్సన్ వచ్చి గట్టిగా అరిచేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోయి ఎటోళ్ళట్టు వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఉన్న అమ్మాయి అలాగే స్ట్రక్ అయిపోతుంది. వాళ్ళందరినీ తన ఒక దగ్గరికి తీసుకెళ్లి నిలబెట్టి, ఏంటి మీరు ఆఫీస్లో అంతా సర్చింగ్ చేస్తున్నారు అది ఇదని వాళ్ళకి చేతులు పైకి లేపి మరి భయపెడుతూ ఉంటాడు. అక్కడ ఉన్న ఇంకొక ఆఫీసర్స్, చూడు వీడు బాగానే భయపెడుతున్నాడు వాళ్ళని అని అంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో టాల్బో వాళ్ళ నాన్నను కేసులో ఇరికించినటువంటి పర్సన్స్ డ్రింక్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వెళ్ళకాలే వాళ్ళ అన్నయ్య ఉంటాడు. అయితే అతను వచ్చి వాళ్ళ మీద పడినట్టుగా పడి వాళ్ళ పర్సు వాళ్ళది తీసుకొని వెళ్ళిపోతాడు. ఇటువైపు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు సడన్ గా వాళ్ళ దగ్గరికి వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళు అలాగే షాక్ అయిపోతారు. వాళ్ళ అమ్మ చోయిన్హా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. చోయిన్హా వాళ్ళ అమ్మ తనతో, నేను నీకు ఒక జాబ్ ఆఫర్ చేస్తున్నాను, నువ్వు రిపోర్టర్ అయ్యే ఛాన్స్ నీకు ఇస్తున్నాను అని అంటుంది. అప్పుడు తను చాలా సంతోషిస్తుంది. కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నప్పుడు, నేను నీకు ఒక అడ్వర్టైజ్మెంట్ గా యూజ్ చేసుకుంటున్నాను నిన్ను అంటుంది. అప్పుడు అది విని చోయిన్హా చాలా బాధపడిపోతుంది. మీరు నన్ను ఇలా యూజ్ చేసుకుంటున్నారా, నేను మీకు ఎలా కనిపిస్తున్నాను అని అంటుంది. చూడు, ఇప్పుడు ఇవన్నీ అనవసరం, నీకు రిపోర్టర్ అయ్యే ఛాన్స్ నీ ముందుకే వచ్చింది, నీకు ఇష్టమైతే ఈ నెంబర్కి కాల్ చేయని చెప్పి తన నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. ఆఫీస్ అయిపోయాక టాల్బో ఇంటికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక కేక్ని చూస్తాడు. తనకు తెలుసు ఈరోజు చోయిన్హా బర్త్డే అని, కానీ తను విష్ చేయాలి అనుకుంటాడు, కానీ వెళ్ళిపోతూ ఉంటాడు. దాన్ని చూసి మళ్ళా ఏమనుకుంటాడో తెలియదు, కానీ వెనక్కి వెళ్ళి తను తీసుకుంటాడు. అప్పుడు తన మనసులో తాను బస్సులో, చూడు టాల్బో, నువ్వు ఇదంతా చేయలేవు, మర్యాదగా కేక్ ఎవరికైనా ఇచ్చేసే అనుకొని అక్కడ ఉన్న ఒక ముసలావిడకి ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతాడు. లిఫ్ట్లోకి వెళ్ళేసరికి చోయిన్హా అక్కడ ఉంటుంది. అయితే చోయిన్హా తినతో, నేను నీతో మాట్లాడాలని చెప్పి మెడపైకి తీసుకెళ్తుంది. అక్కడ తాను, నాకు ఎక్కిళ్ళు ఆగడం లేదు, నేను నిజం చెప్పేదాకా నాకు ఎక్కిళ్ళు అస్సలు ఆగవు అని చెప్తుంది. ఇన్ని రోజులు నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని నిజం చెప్పేస్తుంది. చెప్పేసాక టాల్బోకి సంతోషంగా ఉన్నా కూడా చోయిన్హా వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట గుర్తొచ్చి సైలెంట్గా ఉండిపోతాడు. అప్పుడు చోయిన్హా తనతో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు, ఇదంతా నేను మర్చిపోతాను, కేవలం నా ఎక్కిలు ఆగిపోవడానికే నేను నీకు నిజం చెప్పానని వాళ్ళిద్దరూ అక్కడ నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కేక్ని తింటూ ఉండటం చూసి చోయిన్హా, ఈరోజు నా బర్త్డే అని మీరు కేక్ తెచ్చారా అంటుంది. అప్పుడు వాళ్ళు, ఏంటి ఈరోజు నీ బర్త్డేనా అని ఆశ్చర్యంగా అడుగుతారు. అప్పుడు చోయిన్హా, నిజం నాకు బర్త్డే కూడా ఎవరికి గుర్తులేదా అని అనుకుంటూ ఉంటుంది. టాల్బో వచ్చి ఆ కేక్ను చూసి, ఇది ఇందాక నేను కొన్నది కదా అనుకుంటాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇది పక్కింటి వాళ్ళది, తినకుండా వాళ్ళు ఊరికి వెళ్తున్నారంటే ఇచ్చేసి వెళ్ళిపోయారని చెప్తాడు. అయితే అందరూ కలిసి ఆ కేక్ని తినేస్తారు. నెక్స్ట్ సీన్లో చోయిన్హా వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది ఆఫీస్లో వర్క్ చేయడానికి. తనతో పాటు కిమ్జు కూడా ఉంటాడు. నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరూ షూట్కి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ అమ్మ తన కాళ్ళను చూసి, నీకు సరిగ్గా చెప్పులు కూడా లేవా అని చెప్పి తన చెప్పులను తీసి ఇచ్చి, ఇప్పుడైతే ఇవి వేసుకో, తర్వాత ఇస్తూలే నాకని చెప్తుంది.
తర్వాత చోయిన్హా రిపోర్టింగ్ చేస్తూ ఉంది. తను అంటుంది కదా, నేను ఒక పినాకియోని, అయినా నేను రిపోర్టర్ అయ్యాను అంటూ ఏదో చెప్తూ ఉంది. యాక్చువల్లీ వాళ్ళ అమ్మ ఈ ఛానల్ రేటింగ్ కోసమే తనని ఇన్వైట్ చేసింది. ఇంకోవైపు టాల్బో వాళ్ళ ఆఫీసర్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అండ్ అన్ని ట్రైనింగ్ వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ ఉంటాడు. అయితే వాళ్ళ ఆఫీసర్ చాలా కోపిస్తుంది. ఇంకో సీన్ లో వీళ్ళందరూ కలిసి ఒక మార్చరీలో ఒక డెడ్ బాడీని చూస్తూ ఉంటారు ఆఫీస్ వర్క్ లో భాగంగా. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటున్నారు. నెక్స్ట్ సీన్ లో ఇంటికి వస్తుంది. వాళ్ళ తాతయ్య నాన్న కర్రీ వండుతూ ఉంటారు. ఈ రోజు మంచి కర్రీ ఉంది, టాల్బోకి చాలా ఇష్టమైన కర్రీ అని చెప్తూ ఉంటారు. అంతలోపే టాల్బో వస్తాడు. టాల్బో ఆ కర్రీని చూసి చాలా వామిటింగ్స్ చేసుకున్నట్లుగా అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. తన రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ చోయిన్హా తన కోసం మందులు పెట్టి, నాకు ఇష్టమైతే ఓకే వేసుకో, దీన్ని నీ హెల్త్ బాగాలేదు కదా అని చెప్తుంది. తర్వాత వీళ్ళ నాన్న కూడా వచ్చి మందులు ఇస్తాడు. నువ్వు ఏదో బాధలో ఉన్నావు కదా అని అడుగుతాడు. అంతలోపే చోయిన్హా వాళ్ళ నాన్న కూడా వచ్చి, టాల్బో నీకు హెల్త్ బాగాలేదు కదా, తీసుకో, ఇకో మందులు తీసుకొచ్చాను అని చెప్పి, నువ్వు కూడా నాకు ఇష్టమే, నీ మీద ప్రేమ నాకు కూడా ఉందని చెప్తాడు. టాల్బో ఆ మూడు ఒక దగ్గర పెట్టి ఆలోచిస్తూ ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ ప్రేమను తను ఫీల్ అవుతున్నాడు కాబట్టి. నెక్స్ట్ సీన్లో వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఆఫీసర్ వీళ్ళ దగ్గరికి చాలా చెత్త తీసుకొచ్చి ముందు వేసి, ఇందులో పేపర్స్ అన్ని గజిబిజిగా ఉన్నాయి, ఇదంతా సర్దేసిన తర్వాతే మీరు ఇంటికి వెళ్ళాలని చెప్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ రోజు నైట్ అంతా ఇది కూర్చొని చేయాలా అన్నప్పుడు, చెయ్యకపోతే జాబ్ ఊడిపోతుంది అని వార్నింగ్ ఇచ్చి నెక్స్ట్ సీన్లో టాల్బో వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. తను కారులో కూర్చున్నప్పుడు తనకు ఒక ఫోన్ కాల్ వచ్చి అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోతాడు. ఇటువైపు చూస్తే టాల్బోకు కూడా ఏదో ఫోన్ వచ్చి, నేను త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పి అక్కడ నుంచి బయలుదేరి కార్ ఎక్కి వాళ్ళ ఫోన్లో చెప్పినటువంటి అడ్రస్కి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నది టాల్బో వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్. మీరు ఈ కార్కి చాలా డ్యామేజ్ చేశారు, దీనికి చాలా ఖర్చు అవుతుంది, నా ఫ్రెండ్ మిమ్మల్ని అడగలేడు, తను చాలా మంచోడు అని చెప్పి ఆ పిక్ని చూపిస్తాడు డ్యామేజ్ అయినటువంటి వెహికల్ని. అయితే టాల్బో కూడా నేను దీనికి మనీ పే చేసేస్తానని చెప్పి పే చేసేస్తాడు. ఇటువైపు చూస్తే వీళ్ళ అన్నయ్య ఆ పర్సు తీసుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మీ పర్సు నాకు దొరికింది అని చెప్పి, ఇక్కడ దగ్గరే మా ఇల్లు ఉందని చెప్పి తనను ఒక సైడ్కు తీసుకొని వెళ్తూ ఉంటాడు. అదంతా నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశం. ఆ వ్యక్తి అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఒక గోతిలో పడిపోతాడు. అప్పుడు వెంటనే వాళ్ళ అన్నయ్య వచ్చి దాన్ని డోర్ క్లోజ్ చేసేస్తాడు. ఇప్పుడు పైన ఉండి చెప్తూ ఉంటాడు, నీ వల్ల నా ఫ్యామిలీ నాశనం అయిపోయింది, మా నాన్న ఏ తప్పు చేయకుండానే చనిపోయినా కూడా నిందలు అనుభవిస్తున్నారు, ఇదంతా మీ వల్లే అని చెప్పి బాగా ఏడ్చుకుంటూ అక్కడే ఉంటాడు. అయితే ఈ గోతిలో పడ్డటువంటి వ్యక్తి, ప్లీజ్ నన్ను క్షమించు, నీకు దండం పెడతాను, అది ఎప్పుడో జరిగిపోయిన కథ, నీకు దండం పెడతాను అని చాలా బతిమలాడుతూ ఉంటాడు. అప్పుడు వీళ్ళ అన్నయ్య, నువ్వు నా ఫ్యామిలీని తీసుకురా, అయితే నేను నిన్ను వదిలేస్తాను, నీ వల్ల నేను ఒంటరి జీవితం గడుపుతున్నాను 13 సంవత్సరాల నుంచి అని చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇటువైపు ఇతను కూడా చాలా బతిమాలుతూ ఉంటాడు వీళ్ళ అన్నయ్యని. టాల్బో ఆఫీస్కి వచ్చేస్తాడు. ఇక్కడ కోపంగా ఉండేటువంటి ఈ మేనేజర్ తన మీద గట్టిగా అరుస్తూ ఉంటాడు, నువ్వెక్కడికి వెళ్ళావు నాకు చెప్పకుండా అని. అయితే అప్పుడు టాల్బో క్షమించండి అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ, మీరు వెళ్ళిపోండి, వీడు ఒక్కడే చేస్తాడని అక్కడ నుంచి వాళ్ళందరినీ వెళ్ళగొట్టేస్తాడు. నెక్స్ట్ ఇతని దగ్గరికి ఆ క్విజ్ పోటీల్లో ఇతను అవమానించినటువంటి ఆ ఆఫీసర్ వచ్చి, నిన్ను చూస్తేనే నాకు చాలా డౌట్గా ఉంది, నువ్వు ఆ రోజు మాట్లాడిన మాటలకి ఇప్పుడు నువ్వు చేస్తున్న దానికి అసలు కొంచెం కూడా సంబంధమే లేదు, నువ్వు ఇదంతా ఏ కారణం మీద చేస్తున్నావు, నాకు ఇప్పుడే తెలియాలి అని గట్టిగా వాదిస్తూ ఉంటాడు తనతో. నేను ఊరికే చేస్తున్నాను, ఇది నాకు కావాలి జాబ్ అని అన్నప్పుడు, లేదు నేను ఒక రిపోర్టర్ని, నాకు అన్నీ అర్థమవుతాయి, నువ్వు దీనికి ఎందుకు వచ్చావో నాకు చెప్పు అని అడుగుతాడు. అప్పుడు టాల్బో ఇటు తిరిగి, నాకు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నందుకు కూడా చాలా అసహ్యంగా ఉంది, అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసినా కూడా అసహ్యంగానే ఉంది, అయినా నేను ఎందుకు ఇక్కడికి వచ్చానో తెలుసా, అసలు నిన్ను ఎవరో తెలుసా, 13 సంవత్సరాల క్రితం చనిపోయాడే ఆ ఫైర్ మ్యాన్ యొక్క రెండవ కొడుకునే, చనిపోలేదు, నేను బతికే ఉన్నానని చెప్తాడు. అప్పుడు ఆ ఆఫీసర్ షాక్ అయిపోతాడు. నేను ఇక్కడికి వచ్చింది కేవలం రిపోర్టర్ అంటే ఎలా ఉంటాడో తెలపడానికి, రిపోర్టర్ చెప్పేటువంటి మాటలకు ఎంత వాల్యూ ఉంటుందో, నిజమైన రిపోర్టర్ అంటే ఏంటో నేను చూపించడానికే ఇక్కడికి వచ్చాను, కావాలని రిపోర్టర్ అయ్యానని సమాధానం ఇస్తాడు. ఇక్కడితో ఈ 5th ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. 6th ఎపిసోడ్ నుంచి ఎపిసోడ్స్ అన్ని చాలా బాగుంటాయి, అవి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఒకవేళ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.